పల్నాడులో ఆధిపత్య పోరులో ఇద్దరు టీడీపీ వారు హత్యకు గురయ్యారు. ఇందులో హంతకులు టీడీపీ వారేనని ఎల్లో మీడియా కూడా రాసింది. కానీ వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడిపై అక్రమ కేసులు పెట్టారు. హత్య సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి ఆ జిల్లా ఎస్పీ ఇద్దరు టీడీపీ వారే హతమార్చాలని చెప్పారు. మరి అలాంటప్పుడు పిన్నెల్లి సోదరులపై ఎలా కేసు పెడతారు? ఒక పక్క చిన్నారులపై లైంగిక వేధింపులు పెరిగిపోయాయి. ప్రజలు సైతం బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. పోలీసులు రౌడీలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేదు అని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిని అక్రమంగా ఇరికించారు. కానీ వాళ్ళ హెడ్డింగ్ ఈనాడు వచ్చింది. ఇది మాటేసి కారుతో ఢీకొట్టి ఆధిపత్య పోరులో ఇద్దరు తెలుగుదేశం నేతల దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే విధంగా రాశారు. తర్వాత కింద చివర్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పిన్నెల్లి సోదరుల హస్తం కూడా ఉంది అని ఆరోపించారు అని 2 లైన్లు రాస్తే దాన్ని బేస్ చేసుకుని జూలకంటి బ్రహ్మారెడ్డి దీన్ని ఎలాగైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామరెడ్డి పైన అక్రమ కేసులు బనాయించేదానికి ప్రయత్నం చేసి ఆ కేసులో అక్రమంగా ఇరికించడం జరిగింది. ఇది గుండ్లపాడు గ్రామంలో జరిగిన ఇది. అక్కడ జరిగిన దాంట్లో ఆ స్కార్పియో కారు కూడా దానిపైన JBR కారులో వచ్చి బైక్లో పోతున్న వ్యక్తులను చంపినట్టుంది. వీళ్ళు ప్రత్యక్ష సాక్షులైన వ్యక్తి తోట ఆంజనేయులు, ఇతను ఐ విట్నెస్ అనమాట. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అక్కడికి వచ్చి అతను అప్పుడు స్పాట్ లో స్టేట్మెంట్ ఇస్తాడు. అక్కడే ఎక్కడైతే జరిగిందో నేరమో ఆ ప్రాంతంలో దీని వెనక ఎవరున్నారని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము బయలుదేరి వచ్చాం సార్. అయితే మేము మాస్టర్ వచ్చిన తర్వాత మేము వచ్చేయని మాకు ఈ మోటార్ తీసుకునేప్పుడు మంచి కాల్చిన మేము అయిపోయినాం. మేము ప్రతిదానికి అక్కడ మేము అక్కడ కూర్చుంటే టీ తాగిపోండి అన్నారు. టీ తాగిన ఈ వెంకటరామ వ్యక్తి వాళ్ళ అమ్మాయి ఒకడు మాస్టర్లో ఉంటాడు. అతను 2 రౌండ్లు బైక్ వేసుకొని తిరిగాడు సార్ రౌండ్లు. తర్వాత వెంటనే వచ్చేసి టౌన్ నుంచి సెవెన్ వచ్చేసి టీ స్టాల్ లో కూర్చొని ఎదురుగా బైకులు వచ్చేసి చూశారు సార్. మా బావ చెరబావ పెద్దబావ ఎవరు వచ్చేసి ముందు వచ్చారు బైక్. మాకి నేను మా అన్నయ్య వెనకాల ఉంటే వాళ్ళు స్పీడ్ వచ్చారు. వాళ్ళ అన్నయ్య అక్కడ వెనకాల ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు ఆ నుంచి కారు తీసుకొని వచ్చేసి ఇక్కడ తెప్పించి మళ్ళీ కొద్ది పశువు పిండి కూడా పరిసరాల మీద ఒక రాయి వేసి మమ్మల్ని చూసి ఎడవిగా ఇటు రత్నం పడి చూస్తాను. వెంకటరామయ్యను రాయి వేసి పశువులు ఉన్నదని కూడా రాయి వేసి సందేశం చేస్తారు. ఆయన స్పాట్ ఈ ఒక అతను ఉంటే అతన్ని ఒక రాయి వేసి పశువులు ఉన్నా కానీ తీసేసి మామూలు చూసి ఇప్పుడు ప్రథమ సాక్ష్యం స్కార్పియో కారు, దానిపైన JBR అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి అనే పేరు ఉంటుంది. వీళ్ళని చూసి ఆ కారు అక్కడే వదిలిపెట్టిన దృశ్యాలు కూడా వీడియోల్లో వచ్చాయి. అట్లాగే పేపర్లో కూడా రాశారు. తర్వాత ఇందాక చెప్పింది ఇది ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులు గారిది. ఇక 3వ సాక్షి అంటే స్పాట్ లో జరుగుతా ఉన్నట్లే అక్కడి పరిశీలించడానికి వెళ్లి ఎస్పీ గారు మాట్లాడిన సందర్భం ఒకటి ఉంది.
మహారాష్ట్ర మరియు వినోద్ రాష్ట్రానికి కూడా ఈ విషయంలో ప్రయత్నం చేస్తాం. ఇది ఎస్పీ గారు సంఘటన జరిగిన వెంటనే అక్కడ స్పాట్కు వెళ్లి ఇచ్చిన స్టేట్మెంట్. దీనిలో వీటన్నిటి ప్రకారం స్పష్టంగా తెలిసేది ఏంటంటే దీంట్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే. వాళ్ళ గ్రామంలో ఆధిపత్య పోరు వల్ల ఘర్షణలు జరిగి ఇద్దరు మరణిస్తే దాన్ని జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రోద్బలంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అతని సోదరుని ఇరికించడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అక్రమ కేసని ఎవరిని అడిగినా రాష్ట్రంలో చెప్పే పరిస్థితి ఉంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.